వీడు పూజ వీడు మండిపోను. నోరు లేకుండానే ఇల్లు పిక్కి పందిరేస్తున్నాడు. ఇహ నోరే ఉంటేనా అమ్మో చంపేసేవాడు. ఏమిటది గోళ? పోయింటకి అయ్యో ఏమిటి అపశకునం? భగవంతుడా, నువ్వు కూడా నాకు శత్రువు అయ్యావా? వీళ్లతో కలిసి నా బిడ్డ నాకు కాకుండా చేస్తావా? పాపిష్టివేదో దిక్కులేని వాడివని దయ తెలిస్తే నా కడుపులోనే చిచ్చు పెడతావా? నిన్ను చేసుకుంటావా? అంతటితో ఆగాను. సంతోషం. అవును, నువ్వు చేస్తున్న పని చూస్తే చాలా సంతోషంగా ఉంది. చిచ్చి, నీలాంటి వాడికి ఇచ్చి నిలువునా నన్ను గొంతుకోసాను. నా గొంతు కోసం నోరు లేని ఈ పసివాడి గొంతు కోసం. ఇక నా చెల్లెలు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను. నువ్వు ఉంచాలన్నా ఉంచను. తీసుబా. రవి, రవి, రై, రై, నీకేరా, రై, నీకేరా చెప్పండి. వస్తాను, రై, వస్తాను. ఎంతో మంచాడు ఆ బాబు కదూ. తినమ్మా. పోనీ నేను తినిపించనా? ఓ పని చేయి, నేను పెడుతూ ఉంటాను, నువ్వు తింటూ ఉండు. ఓ పని చేయి, నువ్వు తినేసి నేను కళ్ళు మూసుకుంటాను. మా బాబు తినేస్తున్నాడు, తినేస్తున్నాడు, తినేసాడు, తినే. రాయ్, ఏమిట్రా నీ సత్యాగ్రహం? అమ్మ కావాలా? అది నీకు అమ్మ కాదురా, మన పాలిట రాక్షసి. పోనీ మనందరికి అమ్మ డాక్టర్ మంది తీసుకురా. మరేం కావాలి? అమ్మే కావాలి. తినవు. తింటాలేదా? తింటాలేదా? ఇక్కడ పడుకున్నానంటే నేను కుట్టాను. లేదు, ఇంకెప్పుడు కొట్టు. బాబు, రవి, రవి, రవి. ఆహా, అలాగా, వస్తున్నాను. ఏమిటి రాజు? బాబును సార్ చూడండి. రవి, బాబు, రవి, అమ్మ. రాజు, వీళ్ళ అమ్మేది? లేదమ్మా, వాడమ్మ చచ్చిపోయింది. రాజు, అవునమ్మా, వాడి కారతే రాసింటే కన్న తల్లి కడుపులో పెట్టుకుని దాచుకునేది. చీని చీడపురుగులా చివరించుకుంది. తిట్టినా కొట్టినా ఆ అమ్మాయి కావాలని ఏడుస్తున్నాడు. వీడు మానవుడు కాదమ్మా, దేవుడు. ఏ విజయవాణి సరిగ్గా చూడటం లేదా? చూడదు, చూడలేదని మీతో ఆనాడే నేను మొత్తుకున్నాను. కానీ నా నోరు నాకు బలవంతంగా ఈ పెళ్లి చేసి రవి నేను తీసుకెళ్తాను. ఈ బంధువుల ప్రాణం పంజరడానికి ఈ రాజు పోయిన తర్వాత రవి మీ ఇంటికి వస్తాడు. రవి మూలంగా మీ ఇద్దరి మధ్య ఇది కేవలం నా కుటుంబ విషయం. మిమ్మల్ని పిలిపించింది రవికి వైద్యం చేయించడానికి. మీకు ఇష్టమైతే చెయ్యండి, లేకపోతే మరొక డాక్టర్ని పిలిపించుకుంటాను. ఏమంటారు?
చూసావా, నేను చచ్చాను బ్రతికాను కూడా ఆయన కాజలేదు. వచ్చి చూడలేదు సరికదా, కనీసం ఫోన్ అయినా చేయలేదు. పిచ్చిదానా, నువ్వు ఎలా పోతే అతనికేవే? నువ్వు లేని అర్థం చూసుకుని ఆ డాక్టర్ వచ్చి ఇంట్లోనే టెస్ట్ వేసిందట. ఇదంతా వాళ్ళిద్దరు కలిసి పడిన పన్నాగమేలే. సరేలే, అతంతా నువ్వేం పట్టించుకో. ముందు ఈ రసం తాగు. డాక్టర్ గారు వచ్చారండి. ఇప్పుడే తోటలోకి వెళ్ళారండి. మాధవి, రవికి ఎలా ఉంది? ఏమిటి మాధవి, మాట్లాడవి? అసలు జబ్బు ఏమిటి? ఇది మందులకు లొంగే జబ్బు కాదు వాసు. వాడు నాకు దక్కడు. మాధవి, అమ్మా అమ్మా అనే విజయ్ కోసం అల్లాడిపోతున్నాడు. వాడి నీడ కూడా తన మీద పడకూడదని విజయ్ మండిపోతుంది. వాడు తన దగ్గరే ఉండాలని రాజు అంతకంటే ముందుకేస్తున్నాడు. ఇంతకీ వాడి రాత బాగాలేదు వాసు. వాడికి రాత నువ్వే రాశావు. అన్నీ ఉండి అందరుండి కూడా అనాథం చేశావు. వాడిని హింస పెట్టి నువ్వు హింస పడుతున్నావు. చేశావుగా మహాత్యాగం, అనుభవించు. నీ నిష్ఠూరాలతో నన్ను మరీ హింసించకు వాసు. అసలే నా గుండె మండిపోతుంది. చేతనైతే సానుభూతి చూపించు, లేదా ఊరుకో, అంతేకాని. నా ఉద్దేశం అది కాదు మాత్రం. నీ పిరిగితనం వల్లనే కదా రవికి గతి పెట్టింది. అవును, పిరికిదాన్ని. నేను కథల్లో కల్పిత వ్యక్తిని కాదు, వీర వనితను కాదు, మామూలు మనుషులు. అయితే రవి నీ బిడ్డని చెప్తే ఈ సంఘం తలదీసి మలుస్తుందా? చెప్పినంత సులభం కాదు చెయ్యదు. ఆదర్శాలు వేరు, ఆచరణ వేరు. నువ్వే తెలుసో తెలియకో ఏ దొంగతనమో కూనియో చేసి 4 ఏళ్లు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి సంఘంలో బ్రతుకు, అప్పుడు తెలుస్తుంది. అందులోనూ నేను ఆడదాన్ని. నా బ్రతుకు బాధ కంటే రవి భవిష్యత్ ఎంత భయంకరం అవుతుంది. వాడికి వ్యక్తత తెలిసిన తరువాత నలుగురు వాడిని రండా పుత్రుడని పొడుచుకు తింటూ ఉంటే వాడేమవుతాడు? తన తండ్రి ఎవరని అడిగితే నేనేం చెప్పాను? చెప్పినా చెప్పకపోయినా వాడు నన్ను ఎలా చూస్తాడు? వాడి ముందు నేను ఎలా తలెత్తుకు తిరగను? అంతకంటే తనకు తల్లి తండ్రి లేరనుకుంటేనే వాడికి మనశ్శాంతి. వాడు బాగుంటే చాలు, దూరాన్ని నుంచైనా చూసి తృప్తి పడచ్చు అనుకున్నాను. ఇంతలో దైవంలా వాడి పాలిట రాజు దొరికాడు. కానీ ఏం లాభం, దేవుడు మళ్ళీ చిక్కు తెచ్చి పెట్టాడు వాసు. ఇలా కుళ్ళి ఏడ్చేం ప్రయోజనం? ఇప్పుడేం చేయాలో ఆలోచించు. నాకేం పాలు పోవటం లేదు వాసు. కానీ ఒకటి మాత్రం నిజం, రవి నా బిడ్డని నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలిసిన మరుక్షణం నేను బ్రతకలేను. అమ్మా, రవికి ఎలా ఉంది? ఏమని చెప్పండి రాజు. ఇవిగోనమ్మా మందులు. వాటి వల్ల ఏం లాభం లేదు రాజు. అంటే వాడిని విజయ్ దగ్గరికి పంపించు, లేదా ఇక్కడే ఉంచి వాడు అంతా. అమ్మా, అవును రాజు, పంతాలకి సమయం కాదు, ప్రాణాలతో పని. రవిని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. పంపించరాజు. రాజు, రవి మనకు దక్కాలంటే అదొక్కటే మార్గం. రాజు, సరేనా? సరే, ఇష్టం. బాబు, రవి రవి
బాబు నీకు అమ్మ కావాలా బాబు? అమ్మ దగ్గరికి వెళదామా? లేదు బాబు, అప్పుడు నీకు జ్వరంగా ఉంది కదా, అందుకని వద్దన్నాడు. మరి ఇప్పుడు వెళదాం. బాగా నిపులు వస్తున్నాయండి. కాస్త డాక్టర్ గారిని చెప్పి బయట చాలా చేసేదా. థ్యాంక్స్ అండి. చూడు బాబు, ఇక నుంచి ఇదే మన ఇల్లు. అమ్మే నీకు నీళ్లు పోస్తుంది, అమ్మే అన్నం పెడుతుంది, అమ్మే ఆడిస్తుంది. విజయ్ అక్కడ గదిలో ఉంది. బాబు అమ్మ దగ్గరికి వెళ్దాం. ఆగండి, విజయ్కి నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వస్తున్నాయా? అయితే మాధవ్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. అక్కర్లేదు, నేను ఫోన్ చేశాను. రండి డాక్టర్. ఏమిటి బాబు? అమ్మ అమ్మ లోపల ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదు బాబు, నీకు బుజ్జి చల్ల పెట్టిపోతాను. ఏమిటి బాబు? పాప దేవుడు పంపించాలిగా, వస్తుంది బాబు. పాప ఎడుతుంది విన్నా బాబు. ఎక్కడికి? పాపని తర్వాత చూస్తాను బాబు, ఇప్పుడుగా. హలో. రాజు, నువ్వేనా? విజయ్ ప్రసవించింది, ఆడపిల్ల. చాలా సంతోషం. రవేలా ఉన్నాడు? రవిని గురించి నువ్వు ఏమీ కంగారు పడకరాజు. ఇక్కడికి వచ్చాడో లేదో జ్వరం ఇట్టే తగ్గిపోయింది. కులాసగా ఉన్నాడు, ఫోన్ చేస్తున్నాడు. ఏం వసు? విజయ్ ప్రసవించిందా? చాలా సంతోషం. తల్లి బిడ్డ కులాసాగా ఉన్నారా? సరే, రవి ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? రవి ఆనందం ఇంత అంత కాదు. వాడు పురిటి మంచం వదిలి యువతలకు రావటం లేదు. అది కాదు వాసు, మనసులో బాధ చెప్పుకోవడానికి వాడికి మాట కూడా లేదు. అందుకే నాకు తెలుసు మాధవి, రవిని గురించి నువ్వేమీ ఆందోళన పడక్కర్లేదు. హీ విల్ బి ఆల్ రైట్. నేను చూసుకుంటానుగా. ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా ఉందా? ఏం చేస్తున్నారు నువ్వు ఇక్కడ? ఇవే ఆటలు. ఒక మూల బిడ్డను చంపేస్తూ పోవైకి చెప్తున్నా నీ కదా, పొడవైకి. ఏం పాపా, ఏం చేశాడు? బిడ్డ గొంతు మీద చేసి నొక్కేస్తున్నాడమ్మా. ఏమిటే మళ్ళీ ఆ గదిలో వెళ్ళాడా? వెళ్ళటమేటమ్మా, గబ్బులలో అక్కడే పట్టుకు తిరుగుతున్నాడు. ఏరా, నీకు ఎన్నిసార్లు చెప్పా గదిలో వెళ్ళదని? రాకే బాబు మీరు బిడ్డవా? బిడ్డడా? जो
అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో తొలుత బ్రహ్మాండంబు తొట్టెగా వించి నాలుగు వేదముల గొలుసుల మరించి జో 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 జో. అయ్యో 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 వీడిది అసలే దిష్టికెళ్ళమ్మా. మీరు చూస్తుండగా బిడ్డ పాలు పట్టకండి, వంట పట్టవు. అక్కడ వదిలించుకునిస్తే ఇక్కడ తయారయ్యావు సరేలాగా. ఇదంతా ఆయన నిర్వాహకమే. మీ బావగారు చేసేది ఒకటమ్మా, వీటిని తెచ్చి నెత్తులు పెట్టారు. గంటకి తల్లికి ఫోన్లు, వీడు క్షేమంగానే ఉన్నాడని వార్తలు. చూస్తానే తీసుకెళ్ళు. పాలు పట్టేటప్పుడు కాస్త అటు ఇటు చూసుకుని పట్టాలి. నీకే చెప్పేది. ఎన్నిసార్లు చెప్తారండి ఆ విషయం? నువ్వు చెప్పు. రాజు, ఒకసారి వెళ్ళి విజయం చూసిరా, లేకపోతే బాగుండదు. నా మాట విను. అలాగే అమ్మా. పెట్టవాడా మళ్ళా దాపురించావు? అమ్మో అమ్మో, ఇంకేమైనా ఉందా? పాప ఏం జరిగింది? మీరు ఇలా పాపను వదిలేసి వెళ్ళండి. వీడు అడ్డాన్ని గడ్డి పెట్టి బిడ్డను చదివారు చంపేస్తాడు. చూడండి ఏం పెడుతున్నాడు. నీకు సిగ్గులేదు ప్రాణం తీసేస్తున్నాడు. ఇంకా ఏం చేయాలమ్మా? కాస్తుంటే బిడ్డ దక్కేది కాదు. బాబా వీడిని తీసుకుని ముందు గర్వ పట్టి పెట్టాను. అదే వరుసగా నిద్ర ఉండదు. అంతవరకు వచ్చిందా? ఏ కుషా వాడు రండా కొడుక, నువ్వు 10 మళ్ళీ ఇంట్లో గడి పెట్టావో నీ ప్రాణాలు పడేస్తాను. ఎందుకని దానికొస్తారు? ఎందుక? దాని ముందు వీడు రండా కొడుక. అవును, అది అన్నదాంట్లో తప్పే ఉంది. ఒక ఆడదానికి పెళ్లి కాకముందే పుట్టినవాడు రెండా కొడుకు కాక ఇల్లాలు కొడుకు అవుతాడా? అసలు వాడి తల్లి ఎవరో తెలుసా? ఆ డాక్టర్ అమ్మ. వాడి తండ్రి ఎవడో తెలుసా? నీ మొగుడు. అంటే అది నా కాపురానికి ఎసరు పుట్టిందన్నమాట. నీ కాపురానికి ఎసరు పెట్టలేదు, నీ కాపురం నిలబెట్టింది. ఆవిడ దయదలకపోతే మన పెళ్లి అయ్యేది కాదు. ఆనాడే నువ్వు ఏనుతులోనే పడి చచ్చేదాన్ని. అంటే మీ ఇద్దరికి అప్పటి నుంచి సంబంధం? అవును, మేమిద్దరం చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ప్రేమించుకున్నాం. పరీక్షలయ్యాక పెళ్లి చేసుకుందామని దేవుని ముందు ప్రమాణం కూడా చేసుకున్నాం. నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏనాడు లేదని మీ నాన్నతో ఆనాడే ఖచ్చితంగా చెప్పాను. అప్పుడు మీ నాన్న వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు. మేనల్లుడిని చిన్నప్పటి నుంచి పెంచాను. అల్లుడిని చేసుకుందామని ఎంతో ఆశించాను. వాడికిచ్చి చేయకపోతే నా కూతురు నూతులో దూకి చస్తానంటోంది. నా బిడ్డను కాపాడు, నా ఇంటిని నిలబెట్టు తల్లి అని ఆవిడ దగ్గర దేవురించి ఏడ్చాడు. అప్పటికే ఆవిడ గర్భవతన్న సంగతి నాకు తెలియకుండా దాచి తన బతుకు, సుఖం, సంతోషం సర్వం త్యాగం చేసి నన్ను బలవంతంగా ఒప్పించి నా చేత నీ మెల్లో తాళి కట్టించింది. అప్పుడే ఆవిడ గర్భవతని తెలిసి ఉంటే మీ నాన్న ఏడ్చినా, నువ్వు నూతులో దూకి చచ్చినా నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని కాదు. నా బిడ్డకి దుర్గతి పట్టేది కాదు. రాజ్యం, ఇప్పటికైనా నిజం తెలుసుకుని బుద్ధి తెచ్చుకో. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, సాటి ఆడద నీ కోసం చేసిన త్యాగం విలువ అణుమాత్రమైనా నువ్వు గ్రహించగలిగిన రవిని నీ సొంత బిడ్డగా చేరదీసి నీ కడుపు కాల్చినందుకు దేవుడు కనికరించి ఇచ్చిన వరంగా ఎంచి వాడిని ఆదరించు. అంతే. రవి బాబు, రవి 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 విజయ, రవి ఎక్కడ? చూస్తాను. రవి 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 పాపేది బాబు ఎక్కడ? ఎక్కడ కనపడలేదు. ఏమయ్యాడు రవి? బాబా అక్క, పాప కూడా కనిపెట్టలేదు.
రవికి యాక్సిడెంట్ జరిగింది. ఎస్ డాక్టర్, మీరు త్వరగా రావాలి. ఎస్, ఎమర్జెన్సీ ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమిటి మాట? వెళ్ళి చూద్దామండి. రాజనా, ఎందుకు ఇంకో డాక్టర్ వచ్చాడు? ఏం లేదు, అమ్మగారికి భయం వేసి. రవి చచ్చిపోతాడనా? లేదమ్మా, లేదమ్మా, రవి చచ్చిపోడమ్మా, చచ్చిపోడు. చిన్న పాపకి ఏం పర్వాలేదమ్మా, కానీ రవి బాబే. అక్క, అక్క, నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. మీ పవిత్ర అనుబంధాన్ని శంకించి ఈనాడు నీ కన్న బిడ్డకే ముప్పు తెచ్చాను. అక్క, నా ప్రాణం తీసుకునైనా రవి ప్రాణం కాపాడు. నాకు కొంచెం విశ్రాంతి కావాలి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. పాహి మాం పాహి మాం జగదేక బంధో, పాహి మాం పాహి మాం కారుణ్య సింధో. మరేం పర్వాలేదు, హీస్ ఆల్ రైట్. డాక్టర్ మాధవ్ అనవసరంగా కంగారు పడ్డారు. వెరీ షీఈస్ టేకింగ్ రెస్ట్. దట్స్ ఆల్ రైట్, డోంట్ డిస్టర్బ్ హర్. కమ్ ఆన్, యూ కెన్ సీ హిమ్. ఆశ్చర్యంగా ఉంది కదా, యాక్సిడెంట్ వల్ల అనుకోని మేలు జరిగింది. ఆ షాక్ లో అతనికి మాట వచ్చింది. డాక్టర్ మాధవ్తో చెప్పండి, నేను కూడా ఫోన్ చేస్తాను. వస్తాను. బాబు, ఇంకోసారి బాబు, ఇంకోసారి బాబు. ఏం బాబు? అమ్మ ఎక్కడ? అమ్మా బాబు. అవును. భగవంతుడు బాబును మనకి దక్కించాడమ్మా. అంతే కదమ్మా, మాటను కూడా ఇచ్చాడు. అమ్మా రెండమ్మా చూతురు కానీ. అవునమ్మా, మన రవి మాట్లాడుతున్నాడు మాధవి. అమ్మా అని పిలుస్తున్నాడు మాధవి. అవునమ్మా, మాధవి చూతుంది. అవునమ్మా. మాధవి, అమ్మా, మాధవి, 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 మాధవి. నేను చచ్చిపోతున్నది ఎవరిని శాసించటానికి కాదు. అసలు నాకు ఈ ప్రపంచంలో శత్రువులు అంటూ లేరు, ఒక్క భగవంతుడు తప్ప. నేనే జన్మలోనూ మహాపరాధం చేశాను.
అందుకే ఆయనకు మొదటి నుంచి నా మీద ఖర్చు. బ్రతికినన్నాళ్ళు అడుగడుగునా నన్ను సాధిస్తూనే ఉన్నాడు. ఆశ చూపినట్టే చూపి మళ్ళీ దీపం కొడిగట్టిస్తున్నాడు. అయినా మొండిదాన్ని గనక అన్నిటికీ తట్టుకుని అలాగే ఉండిపోయాను. ఇక ఇలా లాభం లేదని ఇప్పుడు నా బిడ్డ మీద కన్ను వేశాడు. వాణ్ణి నాకు శాశ్వతంగా దూరం చేస్తే జీవితాంతం కుళ్ళి కుళ్ళి కృషించి చూస్తానని, అలా తన కక్ష తీర్చుకోవచ్చని ఆయన ఆశ. డాక్టర్గా ఎన్నో చావులు చూశాను, కానీ ఒక ఆడదానిగా ఒకరి చావంటే నాకు భయం. అందులో కన్న బిడ్డ భరించలేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఇక నాకే భయము బాధ లేదు. ఆ దేవుడు నన్ను ఇంకేమీ సాధించలేడు. నేనే ఆయన్ని సాధించాను. ఆయన మళ్ళీ ఓడిపోయాడు. నేనే గెలిచాను. మాధవి, 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 మాధవి.